హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆయన ఇప్పటివరకు ఎన్ని ఆర్ట్స్ కవర్ చేశారంటే చాలా ఆర్ట్స్ కవర్ చేస్తూ యాక్టింగ్ కవర్ చేస్తూ అండ్ హీస్ ఆల్సో ఏ మెజిషియన్ అని చెప్పుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఆయన గురించి చెప్పుకోవాలి అంటే ఆయన వే ఆఫ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. బికాజ్ ఆయన యాక్ట్ చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఆయన చేసే పర్టికులర్ క్యారెక్టర్కి ఆడియన్స్ని కనెక్ట్ చేసేసుకుంటారనమాట. ఓకే, ఈ క్యారెక్టర్ ఆయన చేస్తున్నారంటే మీరు ఆ క్యారెక్టర్లో కిషోర్ ఆయనని మాత్రం చూడరు, ఆ క్యారెక్టర్ పరంగా మనం ఊహించుకొని ఆయన్ని పర్ఫెక్ట్గా ఆయన క్యారెక్టర్లోకి మనం తీసుకెళ్ళిపోతారనమాట. ఆయన ఇప్పుడు మన ముందున్నారు కిషోర్ కుమార్ గారు. కేర్ ఆఫ్ కంచర్పాలెంతో కిషోర్ కుమార్ కేర్ ఆఫ్ కంచర్పాలెం అని వచ్చేసింది అనమాట ఆయన పేరు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కాంప్లిమెంట్ అన్న మీకు. ఓకే, మీ ఏదైతే మీరు క్యారెక్టర్స్ పర్ఫామ్ చేస్తారో ప్యూర్లీ ఒక మంచి పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ని అలా కట్టేస్తారు మీ పర్ఫార్మెన్స్తో. మేము కేర్ ఆఫ్ కంచర్పాలెం చూసిన, కమిటీ కుర్రాళ్ళు చూసిన, అంటే లైక్ ఆ ఎమోషనల్ ఏదైతే ఉందో యాక్షన్ ఇవి అవి చేస్తారు, ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ చేస్తారు ఆడియన్స్ని. సో దానికి ఒక చిన్న కాంప్లిమెంట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇన్ని అంటే లైక్ చాలా ఆర్ట్స్ కవర్ చేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందన్న ఇండస్ట్రీకి కానీ, లేకపోతే మీ చిన్నప్పటి నుంచి వాట్ కిషోర్ కుమార్ ఈస్? సో విశాఖపట్నంలో రామూర్తి పంతులపేట కంచరపాలెం అనే ఏరియా మాది. ఓకే, అక్కడ చాలా పెద్ద రంగస్థలం, అది మంచిది కమర్షియల్ థియేటర్ స్టేజ్ ఉండేది అనమాట. మా చిన్నప్పుడు గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్స్ అమ్మేటోళ్ళు మా వాళ్ళు. చాలా పెద్ద నాటకాలు జరిగేవి, చాలా పెద్ద డ్రామాలు జరిగేవి, చాలా పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన వాళ్ళే. అక్కడ చూసి నేను అట్రాక్ట్ అయ్యానో తెలీదు, లేదంటే మా ఫాదరు ఆయన కూడా స్టేజ్ ఆర్టిస్టు, ఆయన పెద్ద కళాకారుడు అని అని చెప్పడం కంటే పెద్ద మనసున్న కళాభిమాని. సో మా ఫాదర్ నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా. మంచి డాన్సర్ నేను. వన్స్ అపాన్ అని నాది కెరీర్ స్టార్టింగ్ విత్ డాన్స్. డాన్స్లో మంచి స్టేజ్కి వెళ్ళే టైంలో నాకు అట్లా ఏదైనా కొత్తగా ఒక ఆర్ట్ చూస్తే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ కలగడం, దాన్ని నేర్చుకోవాలని కొంచెం తపన. అట్లాగే సింగింగ్లోకి వెళ్ళాను. తర్వాత డ్రమ్స్ ప్లే చేసేవాడిని. అది ఏది చూస్తే దాన్ని కొంచెం బాగా అట్రాక్ట్ అయ్యేటోడిని. సో దాన్ని ఎందుకు మనం చేయకూడదు అని ఒక చిన్న కుతూహలం ఆ ఏజ్లో. సో అట్లా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట ఆర్ట్ వైపు నాది. అట్లా కొంచెం తర్వాత థియేటర్స్ చేశాను, కమర్షియల్ థియేటర్స్ చేశాను, కాంపిటీషన్స్ చేశాను. అట్లాగే చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ ఆర్ట్ మీద. అంటే మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ అండ్ మెజిషియన్ అని కూడా విన్నాను. మెజిషియన్ అది నా ప్రొఫెషన్ అయిపోయింది. వన్స్ అపాన్ టైం నాకు అది సపోర్ట్ చేసింది మెజిషియన్. అది నేను ప్రొఫెషన్ మ్యాజిక్ షోస్ చాలా చేశాను నేను. అవునా? ఓకే, కమర్షియల్ షోస్ చాలా చేశాను. అదొక వన్ కైండ్ ఆఫ్ టైంలో నాకు అది సపోర్ట్ అయింది ఇన్కమ్కి కూడా. సో మ్యాజిక్ నన్ను కాస్త ఒక ధైర్యాన్ని ఇచ్చింది. జాబ్ మానేసి ఇండస్ట్రీకి రావాలన్నప్పుడు నేను ఏం గేసి ఆఫర్స్ రాకపోతే, క్యారెక్టర్స్ రాకపోతే పరిస్థితి ఏంటి అనే టైంలో నాకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది మ్యాజిక్. ఓకే, నా దగ్గర ఒక మ్యాజిక్ ఆర్ట్ ఉంది కదా, షోలు చేస్తున్నాను కదా, ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను కదా, ఇన్కేస్ అది కాకపోతే ఇది కూడా చేయగలను అనే ఒక నమ్మకంతో ముందడిగి ఇప్పించింది నా కళ మ్యాజిక్. సో కంప్లీట్లీ ప్రతి కళని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ప్రతి కళ మీద మీరు ఏమంటారు, ప్రతి కళ మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుందని చెప్పుకోవచ్చు. అంటే తీసుకుని వెళ్తుందా? ఎస్, అది తీసుకుని వెళ్ళకపోయినా నేను వెళ్తా. అది చాలా పట్టుదలగా ఉంది అంతే. అండ్ మూవీ కెరియర్ ఎలా అన్న అంటే లైక్ అంటే ఇండస్ట్రీలో చాలామంది కొత్త ఆర్టిస్టులు వచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళ ప్రొఫైల్ తీసుకుని వెళ్తూ ఉంటారు, కాల్ వస్తుంది అంటే కాల్ రాదు, అలా స్ట్రగుల్స్ ఉంటాయి అప్కమింగ్ ఆర్టిస్టులందరికీ. సో మీ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లో మీరు థియేటర్స్ చేసి ఉన్నా కానీ మీ స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్లో మీకు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఇలాంటి స్ట్రగుల్స్ ఆర్ ఏమైనా ఫేస్ చేశారా? యాక్చువల్గా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయడం జరిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సక్సెస్ వచ్చిన తర్వాత నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను లైట్గా, లిటిల్ బిట్. ఓకే, ఎందుకంటే ఇండస్ట్రీలో నేను హైదరాబాద్ వచ్చి సినిమాల్లో ఆడిషన్స్కి వెళ్ళి అవకాశాల కోసం చూసేటటువంటి పొజిషన్లో లేనప్పట్లో, అంటే ఇండస్ట్రీకి రావాలనే థాట్ కూడా నాకు లేదు. అనుకోకుండా మా వెంకటేష్ మహా గారు, మా గురువుగారి దయ వల్ల మా వైజాగ్ వచ్చి మా ఏరియాలో సినిమా కథ రాసుకొని నన్ను చూసి ఒక క్యారెక్టర్ రాసుకున్నారు. సో నేను ఆర్టిస్ట్ అని తెలిసిన తర్వాత నాతో ట్రావెల్ చేశారు, ఆయనతో నేను ట్రావెల్ చేశాను. అట్లా ఆ సినిమా
ఫుల్ఫిల్ చేసాం. ఆఫ్టర్ దట్ సినిమా అయిన తర్వాత నా క్యారెక్టర్కి బాగా బజ్ క్రియేట్ అయింది, బ్లాస్ట్ అయింది. ఆ క్యారెక్టర్ మంచిగా నేమ్ వచ్చింది. సమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది ఆ క్యారెక్టర్కి. తర్వాత నేను ఇండస్ట్రీకి ఆ సినిమా అయింది. తర్వాత కూడా నేను జాబ్ కంటిన్యూ చేశాను. ఓకే. యా, అంటే ఆ ఫియర్ అంటే రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి కదా. తెలీదు నాకు ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉంటారు, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఆడిషన్ అంటే ఏం తెలీదు. అటువంటి టైంలో ఆ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా నేను తెలియక స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను. ఓకే. అది సో అంటే లైక్ ఆడిషన్స్ ఎప్పుడైనా ఇచ్చారన్న ఏదన్నా మూవీకి ఆడిషన్స్? లేదు, చెప్తున్నా కదా, అది నాకు అసలు ఆ వే కూడా నాకు తెలీదు, అలవాట్లేదు, ఇంకా తెలియదు నాకు. ఓకే. సినిమాలో అవకాశం రావాలంటే ఈ ఆఫీస్కి వెళ్ళాలి, సో వీళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి, పిఆర్ ఉండాలి, అసలు ద వే ఆఫ్ రీచ్ కూడా తెలియదు నాకు, అసలు అప్రోచ్ కూడా తెలియదు. నో ఐడియా. ఓకే. సో కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా అదే అవార్డు కూడా వచ్చింది ఆ క్యారెక్టర్కి. అండ్ ఫస్ట్ మీరు ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు దానికి ఏదైనా వేరే రిఫరెన్స్ ఏదైనా తీసుకుంటారా, లేదు అంటే దాన్ని హోంవర్క్ ఎలా చేస్తారు? యాక్చువల్గా నాకు కొంచెం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. సో బై లక్ నాకు ఆ క్యారెక్టర్ రావడం, తర్వాత మా డిస్కషన్లో వెంకటేష్ గారికి నాకు, మహా గారికి నాకు డిస్కషన్స్ అవ్వడం, అంటే నాకు వచ్చేది ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను, చాలా తక్కువ ఏజ్ నాది, బట్ ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో మహా అంటే తను కూడా దానికోసం థింక్ చేసి, సో తన రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే తన దగ్గర ఎవరో వర్క్ చేసేవాళ్ళంట ఒక ఆర్టిస్ట్, తనకి ఓన్లీ ఆ స్టామరింగ్ ప్రాబ్లం వల్లే ఆర్టిస్ట్ ఎదగలేకపోవడానికి రీజన్ అని సడన్గా ఆయనకి ఆ థాట్ రావడం. సో దాన్ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయకూడదు క్యారెక్టర్లో అనే ఒక థాట్లో ఆ క్యారెక్టర్ని నాకు డిజైన్ చేయడం జరిగింది. సో దానికి నేను కొంచెం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి ఆ ఎమోషన్ ఎక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నాకు బాగా కొంచెం హోంవర్క్ చేయడం ఇష్టం అనమాట. నేను డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. బట్ అంటే ప్రతి క్యారెక్టర్ ఈజీగా అంటే కొన్ని క్యారెక్టర్లు ఎలా ఉంటాయంటే కంఫర్టబుల్గా ఉంటాయి మన బాడీ లాంగ్వేజ్కి. బట్ ఏదైతే క్యారెక్టర్ మీరు చేశారో ఆ వే ఆఫ్ టాకింగ్ కొంచెం నత్తి అనేది ఎక్కువ ఉన్న క్యారెక్టర్, తక్కువ ఉన్నదంటే ఏదో 1-2 వర్డ్స్ స్లిప్ చేసి చేసేయచ్చు. బట్ ఆ కరెక్ట్గా రావాలి అంటే చాలా హోంవర్క్ చేసే ఉంటారు ఆ క్యారెక్టర్కి. అది అవును, అది సింక్ సౌండ్ కాబట్టి డబ్బింగ్ చెప్పుంటే మాత్రం కొంచెం దొరికేద్దాం. అంటే ఆ కౌంట్ అది పర్ఫెక్ట్గా అంటే చెప్పొచ్చు, కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. బట్ ఓకే, అయినా కూడా ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ కాబట్టి ఐ క్యాన్ అనుకునే. సో కేర్ ఆఫ్ కంచరపాలెం టోటల్ ఆ షూట్ టైంలో మీ సింగ్ సౌండ్ అండ్ ఆల్, సో చాలా అంటే డిస్టర్బెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి కదా. అది మహాగారు అండ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళండి. ఎందుకంటే అది మా ఓన్ ఏరియా. అక్కడ కొంచెం మేము వాళ్ళు అంటే ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళి నేను షూట్ చేసుకుంటున్నాను మీరు డిస్టర్బ్ చేయొద్దు అని అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. సో అక్కడ ప్రాంతం వాళ్ళు అందరూ యాక్ట్ చేశారు కాబట్టి సో ఆల్ ఆర్ యాక్సెప్టెడ్. ఓకే. సో అది కొంచెం మేము ఆ ట్రాఫిక్ని కొంచెం కంట్రోల్ చేస్తాం. నేను యాక్టింగ్ చేసిన నా షార్ట్ అయిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్గా కూడా కొంచెం క్రౌడ్ని కంట్రోల్ చేయడం అవన్నీ చేసేవాడిని నేను కూడా. ఓకే. సో ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన మీ క్యారెక్టర్, మీ పర్ఫార్మెన్స్ బయటకి అంటే లైక్ ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ కన్నా ఇది కొంచెం బాగా చేశానన్న పర్ఫార్మెన్స్ అండ్ ఆ మూవీ ఏది? అది డానియల్ బాబు క్యారెక్టర్ అని భామకళ. అది అంటే ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్లో ఎంటర్ అయ్యాడు అంటే టైప్ కాస్టింగ్ చాలా జరుగుతూ ఉంటుంది. అవును, అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అలాంటి నాకు అలాగే నత్తి క్యారెక్టర్లు రావడం, మోక్ క్యారెక్టర్లు రావడం అన్నీ మొనాటనీ అయిపోతుంది అని చెప్పి నేను కొంచెం డిసప్పాయింట్ అయిన టైంలో నాలో తను డిఫరెంట్ క్యారెక్టర్ చేయగలడు, ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని నమ్మి ఒక డిఫరెంట్ వేలో ఒక క్యారెక్టర్ రాశారు, ఆయన డిజైన్ చేశారు. ఇది మీరు పర్ఫామ్ చేయాలండి కొంచెం, నేనన్నా ఈ క్యారెక్టర్ చదువుతున్నప్పుడు అన్న దీన్ని కొంచెం డిఫరెంట్ వేలో నేను ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారంటే సో అందువల్ల నేను నో ప్రాబ్లం అని చెప్పి నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. లైక్ అభిమన్యు గారు కానీ భరత్కమ్మ గారు కానీ. సో నేను దాన్ని కొంచెం డిఫరెంట్ వేలో క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు దాకా నేను చేయలేదు ఇండస్ట్రీలో, ఇప్పుడు దాకా ఆ క్యారెక్టర్ని ఎవడో టచ్ చేయలేదు. ఆ మేనరిజం, ఆ స్పీడ్గా మాట్లాడే ఆ ఉచ్చారణ అవన్నీ కొంచెం నేను యాడ్ చేసి ఆ క్యారెక్టర్ని తయారు చేసుకుని అట్లా ప్రజెంట్ చేయడం జరిగింది అది ఆ క్యారెక్టర్. సో ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ త్రూ దట్ ఫిల్మ్, దట్ క్యారెక్టర్. లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి గోయింగ్ ఆన్ దేర్ ఫిలిం కెరియర్లో చేస్తూ ఉండగా ఏదో ఒక రోజు అరే నాకు ఒక ఇలాంటి రోల్ పడాలి, లేదు అంటే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. అట్లాంటి అంటే లైక్ నార్మల్గా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, మైథాలజీ కానీ లేదా హిస్టారికల్ కానీ
లేదా ఫ్యాంటసీ కానీ ఇలాంటి జానర్స్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ పడాలి అనే ఎప్పుడైనా అనుకున్నాను? యా అంటే కొన్ని స్టోరీస్ డిస్కషన్స్ అవుతున్నాయి, యాజ్ లీడ్గా కొన్ని స్టోరీస్ డిస్కషన్స్ అవుతున్నాయి. ఓకే, గుడ్. సో అది కొంచెం నేను థింక్ చేసిన ప్రజెంట్ ఈ దీంట్లో కొంచెం బిజీగా ఉండి, అంటే నా ఫేస్ కొంచెం కమర్షియల్ అయ్యి నేను ఏం చేసినా కూడా రిసీవ్ చేసుకునే విధంగా ఆడియన్స్ ఉంటే దెన్ ఐల్ గో, నేను ఒక స్టెప్ వేద్దాం అనుకునే థింకింగ్లో ఉన్నా. బట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. నేను బేసిక్గా కాలేజ్ టైంలోనే నాటకాలు డ్రామాలు అవన్నీ రాసేవాడిని. సో నేను రాసుకున్న కథల్లో ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి డ్రీమ్. అది ఎప్పటికైనా చేసి తీరుతా. అది యాజ్ అన్ యాక్టర్. డైరెక్టర్లో ఇంకా నాకు ప్రజెంట్ అయితే థాట్ లేదు, కానీ కంప్లీట్ రైటింగ్ నాదే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అవుతుంది అది చేస్తే, బట్ దానికి కొంచెం నాకు టైం కావాలి. బట్ ఎప్పటికైనా చేస్తా. ఓకే, అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్? అదేం కాదు, డ్రీమ్ అని ఏం కాదు, చేస్తే బాగుంటుంది. అది మీ బకెట్ లిస్ట్లో ఉంది? ఒక లిస్ట్లో ఉంది అంతే. అయితే డ్రీమ్ అదేం కాదు, పెద్ద పెద్ద మాటలు లేనా అన్న. ఓకే, అండ్ కమింగ్ ఆన్ అలా జర్నీ చేస్తూ అండ్ రీసెంట్గా కమిటీ కుర్రాలు చేశారు, జితేందర్ రెడ్డి కూడా చేశారు, అండ్ టైగర్ నాగేశ్వరరావు కూడా చేశారు కదా. సో టైగర్ నాగేశ్వరరావులో త్రూ అవుట్ దా ఉంటారు. సో ఎప్పుడైనా అంటే రవితేజ గారు సెట్స్లో ఉన్నప్పుడు సరదాగా మీ మీద జోకులు కానీ లేదా సెట్స్లో ఏది బాగా ఫన్నీయెస్ట్ మూమెంట్? రవితేజ గారితో అప్పుడు ఏ టైంలో పడిపోతుంటాయి డైలాగ్స్ కానీ సెటారికల్ కానీ. ఆయనకి మూమెంట్ అవసరం లేదు, ఆయన మూమెంట్ చూస్తే మ్యూజిక్ వాయించేస్తారు ఆయన. ఓకే, ఆ టైంకి పడిపోతుంటాయి అవి. చాలా ఆయనతో చాలా ఫన్నీగా ఉంటుంది. ఆయన వస్తే కొంచెం హైపర్ యాక్టివ్ అయిపోతాం, సెట్ అంతా హైపర్ యాక్టివ్ అవుతుంది, ఎనర్జీ ఇస్తారు ఆయన. సో త్రూ అవుట్ యువర్ ఫిలిం కెరియర్ మీకు బెస్ట్ మూమెంట్ ఆన్ సెట్స్ కానీ ఆఫ్ సెట్స్ కానీ ఏదైనా బెస్ట్ మూమెంట్ మీకు? బెస్ట్ మూమెంట్స్ అంటే ఏముంటాయండి, బై లక్ కేర్ ఆఫ్ కంచరపాలెం మా వెంకటేష్ మాదయ్య వల్ల నేను ఏ డైరెక్టర్తో చేసిన, నా సరౌండింగ్స్ ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా ఫస్ట్ నా క్యారెక్టర్ కోసం చెప్పి, నా యాక్టింగ్ కోసం చెప్పిన తర్వాతే వాళ్ళతో రిమైనింగ్ మాటలు నాతో స్టార్ట్ చేస్తారు. కొరటాల శివ గారు కూడా అంతే, నాని గారు, చాలామంది, జగపతి బాబు గారు, పెద్దోళ్ళంతా కూడా నా సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు. నెవర్ ఫర్గెటబుల్ మూమెంట్స్ ఏంటంటే చిరంజీవి గారితో, తర్వాత రీసెంట్గా శంకర్ గారితో మూమెంట్స్. సో బై గాడ్ గ్రేస్ అది రికగ్నైజ్ చేసిన తర్వాతనే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో హ్యాపీ. మీ క్యారెక్టర్స్ మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ క్యారెక్టర్కి పక్క ఒక స్టోరీకి బాగా ఇంపాక్ట్ అయ్యే క్యారెక్టరే చేశారు ఇప్పటివరకు. సో అలాగా మనకు రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు వచ్చింది, అండ్ ఆ ప్రొడ్యూసర్ అంటే మెగా ప్రొడ్యూసర్, ఒక లేడీ ప్రొడ్యూసర్ నిహారిక గారు. సో చాలా ధైర్యం చేసి ఒక కొత్త సినిమాని మనకు తీసుకొచ్చారు. ఆ సినిమాతో చాలా అంటే సినిమాకి చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పటి వరకు థియేటర్స్కి జనాలు రారు, తర్వాత కమిటీ కుర్రాళ్ళు వచ్చిన తర్వాత అలా ఆ జోనర్స్లో ఫిలిమ్స్ వచ్చి మళ్ళీ సినిమాకి జనాలు రావడం చేసింది. సో ఆ ఫిలింలో కూడా మీది కీలకమైన క్యారెక్టర్, మెయిన్ జాతరలో చేయాల్సింది మీరే కాబట్టి ఆ క్యారెక్టర్ కూడా చాలా చూసిగా చూస్ చేసుకున్నారు. సో మీ ప్రొడ్యూసర్ గురించి ఏదైనా? ఆవిడ చాలా కసితో చేస్తుండే ప్రాజెక్ట్. ఎందుకంటే వంశీ గారు ఆయనతో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని అది నేరేటివ్ స్టైల్లో చెప్పే కథ కాదన్నా ఇది. నేను నా అజ్యూమింగ్ ఒకటి ఉంది, నా దాంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ నేను వాళ్ళకి చూపించాలంటే నేను సినిమా తీసి తప్పితే వాళ్ళకి అర్థం కాదు. నేను అలాగే కొంతమంది ప్రొడ్యూసర్స్తో నేను ట్రావెల్ చేశాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బట్ నిహారిక గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని హ్యాస్టీజ్గా నేను ఆవిడకి ప్రజెంట్ చేయడం జరిగిందని చెప్పి చాలా చెప్పారు ఆయన, వంశీ గారు. సో అంత ప్యాషనేట్ ఆవిడ, అంత కొట్టాలనే ధైర్యంతో, అంత కొత్త వాళ్ళు, బడ్జెట్ కొత్త వాళ్ళతో అంత బడ్జెట్ పెట్టడం కొంచెం గట్స్ ఉండాలి. సినిమా అయిపోయిన తర్వాత దాన్ని ఆ విధంగా ఆ రేంజ్కి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడి ప్రమోట్ చేసింది ఆవిడ. సో ఆవిడకి నిజంగా సూపర్ ఆవిడ. సో వాట్ వాజ్ ద డార్కెస్ట్ పీరియడ్ మీ కెరియర్లో ఇప్పటివరకు? డార్కెస్ట్ పీరియడ్ అంటే అయిపోయిన దానికోసం నేను అంత పెద్దగా ఆలోచించనండి. దాన్ని గుర్తుపెట్టుకొని ఏంటి మీరు బాగా విషాదంలో ఉన్న పాయింట్ ఏంటంటే నేను చెప్పను, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను అంతే వెళ్ళిపోతాను. పాసిబిలిటీ థింకింగ్ మీద ఎక్కువ నేను నమ్ముతుంటాను. ప్రాక్టికాలిటీ థింకింగ్, పాసిబిలిటీ థింకింగ్ అంతే. పాస్ట్ కోసం అంత ఆలోచించి కుంగిపోయేటంత బట్ ఉంటాయి కానీ బట్ వాటి ప్రాక్టికల్గా మళ్ళీ వర్కౌట్ అవ్వగా గుర్తుపెట్టుకున్న తర్వాత బాధపడడం తప్పితే అది లైట్. అది హూ వాజ్ యువర్ బెస్ట్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్? అందరూ డైరెక్టర్ అంటే నేను ఓన్లీ సినిమా డైరెక్టర్ అని చెప్పను. నన్ను కళారంగానికి పరిచయం చేసిన
రంగస్థల డైరెక్టర్లు కూడా నాకు గొప్పే. ఎందుకంటే వాళ్ళు ఎస్యూమింగ్లో ఫస్ట్ కథను కానీ నాటకాన్ని కానీ సినిమాని కానీ వాళ్ళు చూసిన తర్వాత మనకు చెప్తారు క్యారెక్టర్ని. సో ఓకే. అండ్ హూ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ యాక్టర్ మీ ఫాదర్ గారి తర్వాత? బికాజ్ ఆయన నాటక రంగంలో చేశారు కాబట్టి ఆయన తర్వాత కమల్ హాసన్ గారు అండ్ చాలామంది ఉన్నారండి. కమల్ సార్ అంటే నాకు బాగా ఒక ఎమోషన్, చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్, రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. సో వీళ్ళందరితో అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ మూవీ ఒక మంచి క్యారెక్టర్ పడాలి నాకు అంటే కమల్ హాసన్ గారితోనా లేదా చిరంజీవి గారితో? చెప్తున్నా కదండి, అది పాసిబిలిటీ థింకింగ్కి నేను ఎప్పుడు అంత నేను ప్రాక్టికల్గా ఉంటాను. నేను ఇన్ కేస్ బై లాక్ వస్తే నేను 100% చేస్తాను. చిరంజీవి గారితో అవకాశం వచ్చింది, చాలా మంచి క్యారెక్టర్ చేశా. అన్ఫార్చునేట్లీ ఆ క్యారెక్టర్ ఆ మూవీలోంచి ఆ క్యారెక్టర్ని తీసేయడం జరిగింది. సో ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను. థింక్ చేసిన తర్వాత ఒక బాధపడే ప్రయోజనం ఉంది. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఛాన్స్ రావచ్చేమో, వస్తే 100% చేస్తా దానికి. సో పుష్ప 1లో కనిపించారు, సో పుష్ప 2లో మళ్ళీ మీరు కనిపించలేదు అంటే లైక్ పుష్ప 3లో ఏమన్నా అంటే మనకి ఫస్ట్ పుష్ప గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు నడుచుకుంటూ వస్తారు, అది తీసుకెళ్లి పుష్ప 3కి యాడ్ చేశారు. ఓకే, అలా మిమ్మల్ని పుష్ప 1లో పెట్టి పుష్ప 3లో చూపిస్తూ పోతున్నారా ఏమన్నా? అది నాకు తెలియదు. సో పుష్ప 1లో అండి పుష్ప 2లో లేకపోవడానికి రీజన్ ఏమన్నా? నాకు ఐ గాట్ కాల్ ఫ్రమ్ పుష్ప టీమ్ అండి. నాకు పుష్ప టీం నుంచి కాల్ వచ్చింది, బట్ ఏంటంటే అది ప్రీ ప్లాన్గా రాలే. అంటే నాకు సడన్గా నాకు డే ఆఫ్టర్ టుమారో నుంచి నాకు డేట్స్ కావాలి, 1 వీక్. అప్పుడు నేను కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నా వేరే మూవీలో. అది మేజర్ సీక్వెన్స్ అంతా నావే జరుగుతున్నాయి. పుష్ప లాంటి పెద్ద సినిమాలో చెయ్యాలి అని నాకున్నా కూడా అక్కడ ఆ సినిమా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ డేట్స్ కమిటీ ఇచ్చేలా మొత్తం మేజర్ వర్క్ అంతా నా మీదే. ఇన్ కేసు అక్కడ నేను వాళ్ళని అడ్జస్ట్మెంట్ అడిగి వచ్చినా కూడా ఆ సినిమా అండ్ ఆ టీం మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. మంచి సెట్స్ చేసిన సినిమా అది, కమిటీ కుర్రాళ్ళే. ఓకే. సో పుష్ప కాలేజ్ మీరు కమిటీ కుర్రాళ్ళ డేట్స్లో ఉన్నాను, అవుట్డోర్. అది మేజర్ క్యారెక్టర్, బట్ అది పర్మిషన్ అడిగి ఎంత చేసినా చేసే ఛాన్స్ ఉన్నా కూడా మొత్తం ఆ సెట్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. సో అందుకు ఆ ఛాన్స్ తీసుకోలేకపోయినా ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే, సో వాళ్ళు కూడా దానికి అర్థం చేసుకొని. సో వీ హోప్ ఏదన్నా మళ్ళీ పుష్ప 3లో, బికాస్ పుష్ప 3 ర్యాంపేజ్లో మళ్ళీ మీరు ఏమో అది సుకుమార్ గారు నా అదృష్టం మీద డిపెండ్. యాజ్ అ మ్యూజిషియన్ కూడా మీ వన్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ అని చెప్పేసి అన్నారు, అండ్ సర్టెన్ టైమ్స్లో మీరు ఆ మ్యాజిక్తోనే ఉన్నారు అని చెప్పేసి అన్నారు కాబట్టి, సో మా కోసం ఏదన్నా చిన్న ట్రిక్ చేస్తారు? షూర్ అండి, డెఫినెట్లీ. కాకపోతే అది నా దగ్గర కొన్ని క్లోజప్ ఐటమ్స్ ఉంటాయి. నేను అంటే ఈ కెమెరాకి ఈ మూమెంట్లో చేసే మ్యాజిక్స్ అయితే నా దగ్గర ప్రజెంట్ అయితే నేను ఐటమ్స్ ఏం లేవు, కానీ క్లోజప్ అయితే నేను ఎప్పుడు కొన్ని కార్డ్స్ క్యారీ చేస్తూ ఉంటా. సంథింగ్ ఏవో కార్డ్స్ ఉన్నట్టున్నాయి, చూడాలి. మీరు ఆ కెమెరాని ఆ విధంగా మీరు ఫ్రేమ్ సెట్ చేసినట్టయితే నేను డెఫినెట్లీ కొన్ని మైండ్ రీడింగ్ మ్యాజిక్ చేయగలను. నేను మెంటలిజం అంటారు వాటిని, మెంటలిజం చేస్తుంటాను. క్లోజప్ మ్యాజిక్స్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, మ్యాజిక్ ఏదైనా నేను చాలా ఈజీ అండి. సో అంటే మ్యాజిక్ ట్రిక్కి వెళ్ళే ముందు మ్యాజిక్ ఎలా అంటే లైక్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ పుట్టింది మ్యాజిక్ మీద? దాన్ని ఐ మీన్ ఆ ప్రాక్టీస్ ఎన్ని రోజులు? వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. నాకు అట్లాగే నేను కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్ట్స్ చూస్తున్నప్పుడు నేను ఎట్లయితే అట్రాక్ట్ అవుతానో, నా స్కూల్లో నేను ఫోక్ సాంగ్స్ పాడేవాడిని. చాలామంది నేను డ్యాన్స్ కాంపిటీషన్ అయితే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని, ప్రైజెస్ గెలిచేవాడిని. సాంగ్స్ కాంపిటీషన్ సాంగ్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని, గెలిచేవాడిని. నా ఫ్రెండ్ ఒక మ్యూజిషియన్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి మా స్కూల్లో ఒక మ్యాజిక్ షో, ఒక చిన్న గౌరీశంకర్ అని వాడు ఒక షో చేసాడు. ఇది భలే చేసాడు రా బాబా, ఏంటి అలా చేసావు అలా చేసావు అంటే ఏదేదో సొల్లు చెప్పాడు. ఓకే, నేను అయిపోయింది స్కూల్ అయిపోయింది. వాటి కోసం ఇప్పుడు నా టీవీలో చిన్న షరీఫ్ గారు అని ఒక మంచి మ్యూజిషియన్, ఆయన టాప్ మ్యూజిషియన్. ఆయన దురదృష్టవశాత్తు కరోనా టైంలో లేరు, ఇప్పుడు ప్రస్తుతానికి లేరు. ఆయన టీవీలో మ్యాజిక్స్ చేస్తూ చిన్న ట్రిక్స్ రివీల్ చేసేవాళ్ళు, అంటే చిన్నపిల్లలు నేర్చుకునే. ఆయన షో వచ్చినప్పుడు లోకల్ ఛానల్ వచ్చింది, ఆయన షో వచ్చినప్పుడల్లా నేను ఆ టైంకి ట్యూషన్కి వెళ్ళకుండా ఒక ½ అవర్ చూస్తూ చిన్న ట్రిక్స్ వాటిని నేను మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ప్రజెంట్ నాకు నేనే ప్రజెంట్ చేసుకున్నాను, ఒక మిర్రర్ ముందు ప్రజెంట్ చేసుకోవడం. ఇవన్నీ చేసిన తర్వాత ఓకే, వాట్ ఈస్ ద మ్యాజిక్ అంటే, నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారే, నువ్వు అన్ని శిల్పిని సొల్లని నాకు తెలుసులేరా, అసలు మ్యాజిక్ అంటే ఏంటి, ఆ ట్రిక్స్ ఎక్కడ అమ్ముతారు, ఐటమ్స్ ఎలా దొరుకుతాయి అంటే అప్పుడు వాడు చెప్పాల్సింది. అప్పటికి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ఏజ్, డిగ్రీ టైంలో. వాడు మ్యాజిక్ అంటే దిస్ ఈజ్ వాట్ ద మ్యాజిక్ అని ఇంట్రడ్యూస్ చేసి ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ షరీఫ్ గారి దగ్గరికే
మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఐటమ్స్ తీసుకొని ఒక షో చేశాను నేను మా కాలేజ్లో. డ్యాన్స్ చేస్తూ చేతికి ఫైర్ పెట్టుకొని ఓకే ఆ ఫైర్స్తో స్టన్స్ చేసి డ్యాన్స్ చేస్తూ అందరూ ఆ డ్యాన్స్ మూవ్లో ఉన్న టైంలో ఒక మైజనర్ టెక్నిక్ ద్వారా టపక్ మన మ్యాజిక్లోకి వచ్చాయి. మొత్తం బ్లాస్ట్ అనమాట. ఆ బ్లాస్ట్ నాకు మైండ్లో ఉండి ఓకే సో నాకు ఫస్ట్ నుంచి కళాకారులు అందరికీ కూడా చప్పట్లు అంటే బాగా ఇష్టం. అవును, అది పడిందంటే ఆయన అవుట్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళిపోతారు. సో దానికి మరి అట్లాగా అక్కడి నుంచి మ్యాజిక్ కోసం తెలుసుకొని కాజా గారని ఆయన దగ్గర స్టార్టింగ్ వెళ్ళి ఐటమ్స్ కొంచెం బెటర్ ఐటమ్స్ నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను నేనంటే. సో అక్కడి నుంచి మళ్ళీ ఆన్లైన్లో దానికోసం సర్చింగ్. అలాగా నా ఫ్రెండ్ దగ్గర నా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఒక 4,000 అప్పు తీసుకొని ఒక మ్యాజిక్ ఐటమ్స్ కొని ఒక షో చేశాను. ఓకే ఒక ప్రొఫెషనల్గా ఒక 3,000 4,000 ఇచ్చారు. ఆ వచ్చిన డబ్బులన్నీ షోలే కొనేవాళ్ళు. ఇప్పుడు నా దగ్గర ఒక 2-3 lakhs ఐటమ్స్ ఉండేవి ఇంట్లో. అవి అక్కడెక్కడో ఉన్నాయి, ఇప్పుడు చాలా అవుతుంది మానేసి. అట్లా నా మ్యాజిక్ కెరీర్ స్టార్ట్ చేశాను. ఓకే సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ మెజిషియన్గా మారాను? ప్రాక్టీస్ అంటే నేను కొంచెం ఫ్లెక్సిబిలిటీ అంటే నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్. ఒక మ్యాజిక్ నేను చూశాను అంటే దాన్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేయడం, డైరెక్ట్ ప్రజెంట్ చేసేయడమే. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, బట్ నాకు ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ, బాగా ఫ్లెక్సిబిలిటీ నాకు చెయ్యాలి. ఓకే అండ్ అంటే ట్రిక్స్ ఉంటాయి కదన్న మ్యాజిక్స్లో. మ్యాజిక్ అంటే ట్రిక్ అండి. సో అది ఎలా అంటే చాలా మంది కనికట్టు అంటారు ఊర్లలో. అదేనండి పాసిబిలిటీ థింకింగ్ అంటే. ఇప్పుడు ఒక మంత్రం వేసి క్లాత్ పెట్టిలో తీస్తే ఒక ఏనుగు వస్తుంది, అది ఎంతవరకు పాసిబిలిటీ? మీరు ఇంత మెచ్యూరిటీ ఉన్న పర్సన్ 0%. దాని బిహైండ్ ఏముంటుంది? సంథింగ్ ఏదో ట్రిక్ ఉండొచ్చు కదా. 100% ఉంటుంది. సో ఆ ట్రిక్ ఏంటి అని తెలిస్తే ఆడిన ఎంతేనా అనుకుంటారు. ఆ ట్రిక్ తెలియకుండా ప్రజెంట్ చేస్తే వావ్ అనిపిస్తుంది. ఆ వావ్ కోసమే మెజిషియన్ ప్రజెంటేషన్ చేసేది. సో అంటే లైక్ ఈ మధ్య ట్రిక్స్ అన్ని బయటికి చెప్పేస్తున్నారండి, బట్ ఎంత ట్రిక్ చెప్పినా కూడా ప్రజెంటేషన్ చేయలేరుగా. ఎగ్జాక్ట్లీ. నేను మీకు ఒక ట్రిక్ చెప్తా, నేను సింపుల్ ఫోల్డింగ్ ట్రిక్ ఒకటి చెప్తా. చాలా ఈజియెస్ట్ ట్రిక్ అది. మీరు అట్లాగే ప్రజెంట్ చేసి ఏంటంటే చేయగలరా? చేయలేరు. దానికి ప్యాషన్ ఉండాలి, దాని ఆ ఆర్ట్ మీద ప్రేమ ఉండాలి. ఎంతో ప్రేమిస్తే తప్ప అంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయలేరు అది. సో దట్స్ వాట్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మెజిషియన్ అండ్ నాన్ మెజిషియన్. ఓకే అన్న, సో ఆ మెజిషియన్ చిన్న ట్రిక్ మాకు ఇప్పుడు ఒక చూపించబోతుంది. షూర్, డెఫినెట్లీ. మేము మ్యాజిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక స్టార్టింగ్, మీరు ఎప్పుడైనా క్లోజ్అప్ మ్యాజిక్స్ చూసారా? నో అంటే డైరెక్ట్గా మ్యాజిక్ చూడడం ఇదే ఫస్ట్. టీవీలో ఎప్పుడు? అవునా? డైరెక్ట్గా మ్యాజిక్ చూడడం ఫస్ట్ టైం. ఓకే, నా దగ్గర ఒక 4 కార్డ్స్ ఉన్నాయి, ప్లేయింగ్ కార్డ్స్. దర్ ఇస్ నో చీటింగ్, 100% 4 కార్డ్సే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ చెక్ దట్ కార్డ్స్. కొన్ని జాయింట్ కార్డ్స్ అనుకుంటావు, ఏదైనా అనుకోవచ్చు. ఇది 100% 4 కార్డ్స్. ఓకేనా? ఈ 4 కార్డ్స్లో మీరు ఎప్పుడు మ్యాజిక్ చూడలేదని చెప్తున్నారు కదా. ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా మ్యాజిక్ చూస్తున్నాను. నేను ఇప్పుడు దీంట్లో టాప్ కార్డ్ మీకు చూపిస్తున్నా. టాప్ కార్డ్ ఏంటి? ప్లేన్ కార్డ్, ఎంప్టీ కార్డ్, రైట్? ఎంప్టీ కార్డ్. సో ఈ టాప్ కార్డ్ని I'll keep here. Okay, remaining I have 3 cards. పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ 3 కార్డ్స్లో మీకు బాటమ్ కార్డ్కి ఎన్ని హార్ట్స్ ఉన్నాయి? 2 హార్ట్స్. బాటమ్ కార్డ్కి 2 హార్ట్స్ ఉన్నాయి. నౌ నేను టాప్ కార్డ్ చూపించబోతున్నా, పర్ఫెక్ట్గా చూడండి. దిస్ ఇస్ ద టాప్ కార్డ్. టాప్ కార్డ్కి ఎన్ని హార్ట్స్ ఉన్నాయి? 2 హార్ట్స్. రైట్, వెరీ గుడ్. 2 హార్ట్స్. అండ్ దిస్ ఇస్ ద మిడిల్ కార్డ్, రైట్? నో డౌట్, రైట్? దిస్ ఇస్ ద మిడిల్ కార్డ్. మిడిల్ కార్డ్కి ఎన్ని హార్ట్స్ ఉన్నాయి? 2 హార్ట్స్. వెరీ గుడ్. నౌ నేను ఇప్పుడు మ్యాజిక్ పాస్ చేస్తున్నా. జస్ట్ 1 2 3. ఇందులో నుంచి ఒక హార్ట్ ఇలా తీసి మనం మేనేజ్ చేశా. మీరు నమ్ముతారో నమ్మరో, 2 హార్ట్స్ కాస్త బాటమ్ కార్డ్ చూసినట్టయితే ఒక సింగిల్ హార్టెడ్ కార్డ్ అయింది. అదేంటిది? ఓకే, ఇప్పుడు నేను మీకు టాప్ కార్డ్ చూపించబోతున్నా. ఓకే, బాటమ్ కార్డ్ కింద కార్డ్ చేంజ్ అయింది. సో టాప్ కార్డ్ కూడా సింగిల్ హార్ట్. వెరీ గుడ్, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు మిడిల్ కార్డ్ చూపించబోతున్నా. మిడిల్ కార్డ్ కూడా ఇంకో హార్ట్ ఏదన్నా సింగిల్ హార్ట్ అయింది. ఇక్కడతో మ్యాజిక్ అయిపోలే. ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ పాస్ చేద్దాం. ఈ హార్ట్ని కూడా జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు వ్యానిష్ దిస్ హార్ట్ ఆల్సో. చూద్దాం ఒకసారి. మీరు బాటమ్ కార్డ్ చూసినట్టయితే ప్లేన్, ఆ హార్ట్ కూడా వ్యానిష్ అయింది. ఓకే, నౌ టాప్ కార్డ్ చూద్దాం మనం ఒకసారి. ఓకేనా? టాప్ కార్డ్ ప్లేన్ కార్డ్. నౌ ద మిడిల్ కార్డ్ చూద్దాం. దిస్ ఇస్ ద మిడిల్ కార్డ్, రైట్? ప్లేన్.
ఆల్ హార్ట్స్ ఆర్ వానిష్డ్. సో నవ్ ద క్వశ్చన్, వేర్ ఇస్ ద హార్ట్స్? స్టార్టింగ్లో మీకు అబ్జర్వ్ చేసి ప్లెయిన్ కార్డ్ పెట్టా, 1 2 3 అనేసరికి ఆ 6 హార్ట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అట్లా. అరే అదేంటి, ఇది ప్లేన్ కార్డ్ కదా. సో దట్స్ వాట్ ద మ్యాజిక్, రైట్? సో దిస్ కైండ్ ఆఫ్ మ్యాజిక్స్, అది క్లోజ్అప్ మ్యాజిక్స్లో ఇట్లా ప్రజెంట్ చేస్తుంటున్నాయి. ఓకే. యా. సో దీంట్లో ట్రిక్ మాకేమైనా చెప్తారా? యా, చెప్తున్నా కదా, ట్రిక్ తెలుసుకొని మీరు ఏం చేస్తారు? ఏంది, ట్రై టు ప్రెసెంట్. బట్ అంత పర్ఫెక్ట్గా మేము ప్రెసెంట్ చేయలేము, బికాజ్ దాన్ని ప్యాషన్తో నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ప్రెసెంట్ చేయగలరు. సో ఇంకోటి మైండ్ సంథింగ్ ఏదో అదేదో అన్నారు కదా, మెంటలిజం మ్యాజిక్, అది ఎలా ఉంటుంది యాక్చువల్లీ, ఎలా ప్రెసెంట్? ఏముందండి, సింపుల్. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మొబైల్ ఇస్తాను మీకు, అన్నీ ఈ లాక్ ఓపెనింగ్స్ అవన్నీ కాదు, కానీ ఒక మంచి మ్యాజిక్ ప్రజెంట్ చేద్దాం ఈ మెంటలిజంలో. మీరు ఎవరన్నా మీకు ఒక క్యాపిటల్ లెటర్స్లో మీకు ఇష్టమైన లెటర్స్ ఏవి అంటే మీరు ఏం చెప్తారు? TC. ఓకే, నేను నా బోర్డు ఓపెన్ చేసిన, ఏమంటారు? TC. ఇంకేం చెప్తారు? 4-5 లెటర్స్ చెప్పగలరా? సడన్గా అంటే మీరు ఆలోచించాలి, రైట్? మీరు ఏం చేస్తారంటే ఒక పేరు మీరు ఇట్లా రాసి డిలీట్ చేసేయండి ఇట్లా, ఓకేనా? మీరు ఏదో ఒక, అది మీరు బాగా మీ స్కూల్ ఏజ్లో ఒక మంచి క్రష్ అవ్వచ్చు, కాలేజీలో క్రష్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మీ ఫస్ట్ లవ్ అవ్వచ్చు, మీకు నచ్చిన హీరో అవ్వచ్చు, ఒక 4-5 లెటర్స్ దాటకుండా, 5 లెటర్స్ దాటకుండా క్యాపిటల్ లెటర్స్లో మీకు నచ్చిన పేరు రాసి డిలీట్ చేసేయండి, ఓకేనా? నాకు చూపించదు. యువర్ విష్. స్ప్లిట్టే కదా, క్యాపిటల్ లెటర్స్లో రాయండి, ఓకేనా? నేను స్ప్లిట్ కానీ క్యాపిటల్ లెటర్స్. ఎస్. డిలీట్ చేసేయండి, వాట్ ఎవర్, ఒక 5-6 లెటర్స్ దాటకుండా, ఓకేనా? డిలీట్ అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, ఓకేనా? ఓకే, చేస్తాను, షూర్. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే అదే లెటర్స్ కోసం థింక్ చేయండి. ఆ లెటర్స్ కోసం ఏంటి మీరు మర్చిపోయినా ఏంటి? లేదు. మీకు మీ ఫోటోకి నేను జస్ట్ మీ ఫోటో తీస్తున్నాను అంతే. మీరు పర్ఫెక్ట్గా రాసిన లెటర్, ఇందులో ఒక లెటర్ రాశారు మీరు, మిమ్మల్ని ఈ కెమెరాలో జస్ట్ ఇలా పట్టుకున్నాను మిమ్మల్ని, ఇందులో నాకు ఓకే, మీ పేరేం చెప్పారు? నా పేరు చందు. ఎన్ని లెటర్స్ రాశారు మీరు? 6. 6 7? అంటే ఒక లెటర్ మిస్టేక్ వచ్చి పైన మళ్ళీ రాశాను. మీరు ఎన్ని లెటర్స్ రాశారు? రాయడం అయితే 6, అందులో ఒకటి సరిపోక పైన రాశాను. ఓకే, నేను మీకు తెలుగులో రాశారా, ఇంగ్లీష్లో రాశారా? ఇంగ్లీష్లోనే. షూర్. ద ఫస్ట్ లెటర్ కోసం మాత్రమే మీరు థింక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ లెటర్లో మాత్రమే మీరు థింక్ చేస్తున్నారు. మీకు డార్క్ అంటే ఇష్టమా? అది డార్క్తో సంబంధించిన లెటర్గా, డార్క్తో సంబంధించిన ఒక లెటర్ ఉందో దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కానీ, మార్నింగ్ ఆపోజిట్ నైట్, నైట్లో ఫస్ట్ లెటర్, దానికి ఏమైనా సంబంధించిన లెటర్ ఏదో ఉంది. పర్ఫెక్ట్. ఇప్పుడు సెకండ్ లెటర్ ఆల్ఫాబెట్లో స్టార్టింగ్ లెటర్ అయి ఉండొచ్చు. సో ద ఫస్ట్ లెటర్ ఇస్ N, సెకండ్ లెటర్ ఇస్ A. ఓకే, ఐ థింక్ మీరు బాగా రైజింగ్ అయి ఉంటారు. మీకు రైజ్ అంటే బాగా ఇష్టమా? దాంట్లో ఏదైనా లెటర్ ఉందా? ఏంటది? జీ. షూర్. ద థర్డ్ లెటర్ ఈస్ 100%. ఫోర్త్ లెటర్లో ఐ థింక్ ఎస్ఆర్ నో చెప్పినప్పుడు ఏం చెప్తారు మీరు? ఏమైనా ఉందా? అది
సో మీకు అమ్మాయిలంటే కూడా బాగా ఇష్టం ఉండొచ్చు. అంటే ఎవరికి ఇష్టం ఉండరు అంటే అమ్మాయిలు అంటే. బాగా ఇష్టం. సో అందుకే అమ్మాయిలతో అంటే గర్ల్స్తో సంబంధించిన జీ కూడా మీరు రాసిన దాంట్లో జీ కూడా ఉండొచ్చు. ఉంది. అదే థర్డ్ లెటర్. థర్డ్ లెటర్ జీనా? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. థర్డ్ లెటర్ జీ. థర్డ్ లెటర్ జీ. ఎస్ కూడా ఉంది దాంట్లో. ఓకే. ఎన్ ఉంది, ఏ ఉంది, ఎన్ ఉంది. పేరు చెప్పేసాను మీరే. నాగ్. మీరు 3 letters రాయలేదు, 7 letters రాశారు. అంటే 7 letters రాశాను, అది ఒకటి కొట్టేసి పైన అదే మళ్ళీ రాశాను. చెప్పండి ఆ పేరు. సో నాగ్ సార్ అని రాశాను నేను. సో అక్కడ స్పేస్ సరిపోక 6th లెటర్ని మళ్ళీ పైన రాశాను 7th లెటర్ కింద. ఇది కొంచెం తేడా కొడుతుంది సార్. సో అది సో కైండ్ ఆఫ్ చిన్న మెంటలిజం మ్యాజిక్ సెంటర్, అవి కూడా దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ వేరే ఉంటాయి. దీనికంటే ఇంకొంచెం సెపరేట్గా ఏమైనా స్టడీ చేయాలి. ఆబ్వియస్లీ అండి, ఏ చిన్న ఆర్ట్ కన్నా స్టడీ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే. సో సర్ప్రైజ్డ్ ఫస్ట్ టైం నా లైఫ్లో, నేను నా లైఫ్లో డైరెక్ట్ మ్యాజిక్లు నన్ను నేను ఫేస్ చేసుకోవడం. ఎప్పుడూ టీవీలో చూసి, పోగో ఇలాంటి ఛానల్స్లో చూసి ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నా కానీ ఇలా నేను ట్రిక్కి అవుతానని అనుకోలేదు. థ్యాంక్ యూ. సో ఇంకా అంటే లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ పర్ఫార్మింగ్కి. మోస్ట్ వెల్కమ్. ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ టైం మ్యాజిక్ చూసినందుకు. అండ్ మూవీ కెరియర్కి పరంగా వస్తే, సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారన్న? ఏమైనా పెద్ద ప్రాజెక్ట్స్లో పార్ట్ అవుతాయండి. ఇప్పుడు గౌతమ్ తన్నీరు గారి ఫిల్మ్ ఒకటి చేస్తున్నా ప్రజెంట్, విజయ్ దేవరకొండ గారి ఫిల్మ్. అది కంప్లీట్ అయింది. తర్వాత ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ సెట్స్ మీదకి ఎక్కింది. షూటింగ్లో కూడా ఉన్నా అనమాట. అందుకే మీరు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు వేరే షూట్లో ఉన్నా. సో అట్లా అవుతున్నాయి. ఇంకా టైటిల్స్ రివీల్ కానివి. సో అండ్ మీరు లీడ్గా చేయబోతున్న స్టోరీస్ ఎప్పుడు రావచ్చు? అండ్ అది తెలియదండి, అది పర్ఫెక్ట్గా సెట్ అయ్యి కొంచెం కమర్షియాలిటీస్ లేకుండా కథ మాత్రమే హీరో, దానికి నేను మాత్రం జస్ట్ ఒక పాత్ర పోషిస్తున్నా, పాత్రధారుని మాత్రమే, సహాయదారుని మాత్రమే అయ్యేటటువంటి ఒక సినిమా ఒక రావచ్చు. ప్రజెంట్ దాని మీద డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని చాలా భిన్నంగా ఉంటాయి, చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి కదా. ఓకే. సో ఇప్పుడు ఏదన్నా డిఫరెంట్ రోల్స్ ట్రై చేయాలి అంటే కంప్లీట్ త్రూ అవుట్ కామెడీ రోల్ వచ్చిన? టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కామిక్గానే ఉంటుంది. అంటే కొంచెం ఎమోషన్గా ఎండ్ అవుతుంది. మంచి కామిక్ క్యారెక్టర్, కంప్లీట్ కామిక్ క్యారెక్టర్, బట్ ఎమోషన్గా ఎండ్ అవుతుంది అది. అట్లాగే కామెడీ నేను మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. లైక్ అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు కానీ నాకు ఎంటర్టైన్మెంట్ అలవాటు. నాకు మైక్ ఇచ్చి వితౌట్ కాన్సెప్ట్ నేను ఒక 1 hour ఆడియన్స్ ఎంటర్టైన్ చేసేవాడిని. ఆ టైమింగ్ అంటే స్టాండప్ కామెడీ కూడా చేశాను, మ్యాజిక్ చేస్తూ కూడా స్టాండప్ కామెడీ చేసేవాడిని. సో నాకు తెలిసినంత వరకు ఒక ఆల్రౌండర్ కమ్ ఆర్టిస్ట్ ఎవరైనా చెప్పుకోవచ్చు అంటే అది కిషోర్ కుమార్ గారు అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. బికాజ్ మ్యాజిక్, స్టాండప్ కామెడీ, ఆర్టిస్ట్, సింగర్, డాన్సర్, మ్యూజిషియన్ అన్నీ ఉన్నారు. ఆల్మోస్ట్ 7 arts కవర్ చేస్తారు సార్ మీరు. సో హ్యాపీ టు మీట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక స్ట్రైట్గా కూర్చొని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో మీరు డైరెక్షన్ సైడ్ వెళ్ళే ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? తెలీదండి, చెప్తున్నా కదా, ఇప్పుడు ఏమొస్తుందో తెలీదు. నో ఐడియా ప్రస్తుతానికైతే. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఓకే. సో అప్కమింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా ఇండస్ట్రీకి, యాజ్ అన్ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక మంచి పర్ఫార్మర్గా మీకు తెలుసు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో అప్కమింగ్ ఆర్టిస్టులకు కానీ, కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి కానీ, ఫీమేల్స్కి కానీ మేల్స్కి కానీ ఒక ఆర్టిస్ట్గా మీరు ఇచ్చే సలహా? అంటే ఫస్ట్లో అంటే సలహా ఇచ్చే అంటే చాలా మంది లేని కానీ ఇండస్ట్రీ అంటే చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది. అంటే బాగా సక్సెస్ వచ్చిన తర్వాత మనం సలహాలు ఇవ్వచ్చు ప్రస్తుతానికి. అంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఓకే, నన్ను అడిగారు కాబట్టి నా ప్రాస్పెక్ట్లో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ చెప్తా. ఫస్ట్ అవకాశం కోసం కాకుండా మన వర్క్ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి. అవకాశం ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ నీకు ఉండాలి. సో అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ అన్ యాక్టింగ్ కానీ, లేదంటే నీ వర్క్ మీద నీకు నాలెడ్జ్ కానీ, ఫస్ట్ ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి నువ్వు ట్రై చేయాలి. అవకాశం కోసం నాలెడ్జ్ అంతా ఓకే, నీకు ఒక 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. నీకు అంత ఒక పని మీద ఫుల్గా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, ఫుల్గా వర్క్ వచ్చిన తర్వాత, ఇన్ కేస్ ఏదైనా అవకాశం వస్తే నేను ప్రూవ్ చేసుకోగలను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చూసారా, ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో అవకాశం కోసం కాకుండా స్టార్టింగ్ మీరు ఆ వర్క్ని బిల్డప్ చేసుకోవడం కోసం ఫోకస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్. ఓకే అన్న, ఇన్ని ఆర్ట్స్ కవర్ చేశారు కదా మీరు, స్పోర్ట్స్ కూడా ఏమన్నా కవర్ చేశారు? యా, నేను నాది రైట్ హ్యాండ్ షోల్డర్ డిస్లోకేట్ అయింది కబడ్డీ. నేను మంచి కబడ్డీ ప్లేయర్. ఓకే. యా, మా ఏరియా కూడా కబడ్డీకి మంచి పేరున్న ఏరియా. యా. ఓకే. అండ్ ఇప్పుడు అంటే లైక్ కబడ్డీ మన తెలుగు టైటన్స్ కొంచెం లీడ్లో ఉంది ఈ సీజన్లో. అండ్ ఐపీఎల్ క్రికెట్ చూస్తారా? చూస్తా. విచ్ వాజ్ యువర్ ఫేవరెట్ టీమ్ క్రికెట్లో, ఐ మీన్ ఐపీఎల్లో? అంత ప్యాషనెట్ కాదు నేను, అంత చూడు కానీ బట్ ఇండియా ఐపీఎల్. సో ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది ఇంటర్నేషనల్ క్రికెట్ చూడడం మానేశారని చెప్పుకోవచ్చు. అదే చూస్తుంటారు కానీ అంటే చాలా మంది ఇష్టం. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు బాక్సింగ్ అంటే బాగా ఇష్టం. బాక్సింగ్ అంటే చాలా కవర్ చేయింది అది ఒకటే అనుకుంటా నాకు తెలిసి. బాక్సింగ్ అంటే బాగా ఇష్టం, బట్ నేను నేర్చుకుని వదిలేసాను కానీ ఇప్పుడు ప్రొఫెషనల్గా ఫైట్ చేయలేదు. అది కూడా నేర్చుకున్నారు? బాక్సింగ్ నేర్చుకున్నా కానీ అంత ప్రొఫెషనల్గా నేను ఫైట్ చేయలే. బాక్సింగ్ అంటే మైక్ టైసన్ అంటే ఆయన వరుసగా అన్ని ఫైట్లు నేను చూసా. ఆయన ఏ రౌండ్లో ఏ ఫైటర్ని నాకౌట్ చేసేయగలిగాడు, చేసేవాళ్ళు ఎన్ని ఫైట్లు ఆయన ఓడిపోయారు. నీకు ఇంకో విషయం తెలుసా, ఇంటర్నేషనల్ బాక్సింగ్ కెరీర్లో నాకు కొంతమంది ఎనిమీస్ కూడా ఉన్నారు. ఎవరు అంటే ఫస్ట్ ఎవెండర్ అంటాను, ద జేమ్స్ బస్టర్ డగ్లస్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ టైసన్ ఓడించిన ఫస్ట్ ఫైటర్ ఆయన. ఆయన మైక్ టైసన్ ఓడించినందుకు ఆయన నాకు ఎనిమి. అట్లా మైక్ టైసన్ అంటే నాకు అంత ఇష్టం. తర్వాత ఎవెండర్ హాలీఫీల్డ్, ఆ తర్వాత లెనాక్స్ లూయిస్, వీళ్ళంతా మైక్ టైసన్ కొట్టిన వాళ్ళు అనమాట. సో బాక్సింగ్ ఎక్కువ చూసాను నేను, ఇంట్రెస్ట్గా బాక్సింగ్ ఇప్పటికీ చూస్తూ ఉంటాను నేను బాక్సింగ్. రీసెంట్గా కూడా ఆయన లూజ్ అయ్యారు మ్యాచ్, సో దాంతో ఛాంపియన్షిప్ ఇంకొక ఆయన. ఓకే, బాక్సింగ్ కూడా కవర్ చేశారు. రగ్బీ అన్న, రగ్బీ మిగిలిపోయింది, దాన్ని కూడా చూడాల్సింది. రగ్బీ, బేస్బాల్ ఇవి కూడా వెళ్ళలేదు. సో కంప్లీట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు కిషోర్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ టైమ్. సో హ్యాపీ టు మీట్ యూ. అండ్ సో మీ ఆర్ట్ని నేను దగ్గరుండి కళ్ళెదురుగా చూడటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, మ్యూజిషియన్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో రీచ్ అంటే లైక్ హోపింగ్ ఇంకా మంచి మూవీస్తో మమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఫాస్ట్గా మీరు లీడ్గా ఉండే సినిమాలు కూడా రావాలి. అండ్ మీ బకెట్ లిస్ట్లో ఉన్న సినిమాలు కూడా ఫాస్ట్గా మీరు చేసేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. సో హ్యాపీ టు మీట్ యూ. అండ్ ఇదన్నమాట ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఆయన మ్యాజిక్ ట్రిక్ ఈరోజు ఇంటర్వ్యూలో చూపించారు మనకి. సో తప్పకుండా ఈ ఇంటర్వ్యూ చూడండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.